ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీనమ్మా. ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉండి సంక్రాంతి జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ, మీ సిబ్బందికి, యాజమాన్యానికి, అందరి ప్రేక్షకులకి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఎస్. సో సంక్రాంతి అంటే చాలా కోలాహలంగా ఆనందోత్సవాలతో చేసుకునే పండగ. అవునమ్మా. సో ముఖ్యంగా ఈ రోజు మేము చేయవలసిన పనులు, ఈ రోజు విశిష్టత గురించి ఒక్కసారి మన పిల్లలకి, పెద్దలకి, అందరికి కూడా గుర్తు చేద్దాం మన ద్వారా. మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిని సంక్రమించే రోజు, అంటే పొందుట, మకర రాశిలో ప్రవేశించిన రోజు. ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో అప్పటి నుంచి సూర్యుడి యొక్క గమనం దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వస్తుంది. కనుక ఉత్తరం అనే పదంలోనే శ్రేష్టమని అర్థం కదా. పైగా దిక్కు కూడా ఉత్తరం అంటే పైన ఉంటుంది కదా. పైన ఉండేది శ్రేష్టంగా ఉండేది, చక్కగా ఉత్తరం అనే దానికి సమాధానం అని కూడా అర్థం ఉంది. మనకి ఎన్నో ప్రశ్నలు ఉంటే వాటన్నిటికీ సమాధానాలు దొరికేటటువంటి సమయమని. కనుక ఉత్తర అయనము, ఉత్తర దిక్కుగా సూర్యుడు తన నడకను, తన గమనాన్ని మార్చుకునేటటువంటి రోజు గనక ఇది ఉత్తరాయణం అని శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ఇది తెలుగు వాళ్ళు చేసుకునే పండగల్లో చాలా ప్రధానమైంది. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఒకటేమిటంటే భారతదేశం మౌలికంగా వ్యావసాయిక దేశం, అంటే వ్యవసాయం ప్రధానంగా మనం ఉంటాయి. మీరు ఏ పండగ చూడండి తప్పనిసరిగా అది వ్యవసాయంతో ఎక్కడో అక్కడ దానికి సంబంధం ఉంటుంది. మొక్కలు, చెట్లు నాటడాలు అవి. ఇప్పటికేమవుతుంది, పంటలు ఇంటికి వస్తాయి, కాస్త ఊపిరి సలపడానికి వీలుగా ఉంటుంది రైతులకి. అప్పటిదాకా రాత్రి పగలు అనేది తేడా లేకుండా చాలా శ్రమ పడతారు. ఇప్పుడైతే మనకంత తెలియట్లేదు, కానీ మా చిన్నతనాల్లో మేము చూసేవాళ్ళం. ఈ నెల పట్టినప్పటి నుంచి, అంటే ధనుర్మాసం వచ్చినప్పటి నుంచి అసలు సగం మంది మగవాళ్ళు ఇళ్లలోనే పడుకునేవాళ్ళు కాదు. పొలాల్లో కుప్పల దగ్గర కాపలా పడుకుని అక్కడే పొద్దున్నే ఇంటికి వచ్చి మళ్ళీ ఎలుకలు రాకుండా, అవి దొంగలు ఎలుకలు కాదు, అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు ఉంటాయి. ఏదో ఒకటి ఇబ్బందులు జరగకుండా. అసలు ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఈ కుప్పలోంచి 4 పనులు, ఆ కుప్పలోంచి 4 పనులు వాళ్ళ వాటిల్లో వేసుకునే దొంగలు ఉంటారు. మొత్తం కాకుండా అంటే చిల్లర దొంగలు, అక్కడ కోట్లు వదిలేసి రూపాయల కోసం కక్కుర్తి పడే జాతి. సరే, ఏదేమన్నా పంటలు ఇంటికి వస్తూ ఉంటాయి. పగటిపూట కూడా ఎంతో సేపు పొలాల్లో పని చేయాల్సి ఉంటుంది. ధాన్యం ఇంటికి తీసుకురావడం, బస్తాలకు ఎత్తించటం, ఆరబెట్టడం, తడి ధాన్యం పాడవుతుంది, ఆరాలి, ఇవన్నీ చాలా హడావుడి. రెండో పంట అప్పటికే ముందరే నాటి ఉంచుతారు గనక అప్పుడే పంటకు వస్తూ ఉంటుంది. ఈ హడావుడిలో సంక్రాంతి నాటితో ఇవన్నీ ఆల్మోస్ట్ పూర్తయిపోతాయి. కనుక వేడుకగా చేసుకుంటారు. చేతి నిండా ధాన్యం ఉంటుంది. పొలాలు ఉన్న వాళ్లే కాదు, పొలాలు లేని వాళ్ళకు కూడా ధాన్యం ఉంటుంది. ఎందుకంటే పూర్వకాలం ఏదైనా సరే, పిల్లలు రేగుపళ్ళు వచ్చాయనుకో, చాటలో ఇన్ని బియ్యం తీసుకెళ్లి ఆ రేగుపళ్ళ బండి వాడికి ఇస్తే వాడు ఇన్ని రేగుపళ్ళు ఇచ్చేవాడు, వాడికి ధాన్యం. గుమ్మాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి దోసిళ్లతో పోసే రోజులు కావు, అది చాటలతోనో కుంచాలతోనో పోసేవాళ్ళు. అట్లా ధాన్యం చేతి నిండా ఉంది కదా, ఇవ్వడానికి సంతోషంగా ఉంటుంది. అలా ఇవ్వడం. తర్వాత పొలాల్లో పనలులో పడిపోయినవి గాని, కంకులు ఏరుకుని గాని, అలా వాటన్నింటితోనూ బాగా అది కూడా సేకరించి చాలా ధనం సంపాదిస్తారు. ఆ కుప్పల దగ్గరికి వెళ్ళి ఎవరడిగినా ఆ కుప్పల ధాన్యం నూరుస్తున్న వాళ్ళు ఓ చాటతో వాళ్ళకింత పోస్తారు. ఇట్లా అందరి దగ్గర ఎంతో అంత అసలు మాకు లేదు అనేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరమ్మా. అందువల్ల ఈ పండగ చాలా వేడుకగా జరుపుకుంటారు. ఈ జరుపుకోవడంలో ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడేమో, ఇది పుణ్యకాలము అన్నారు. ప్రతి నెల కూడా సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి పెడతాడు. కానీ దీన్ని మాత్రం రెండింటినే మనం పుణ్యకాలం అంటాం. ఒకటి దక్షిణాయన పుణ్యకాలం, ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలం. అంటే ఆ రాశిలో ప్రవేశించినప్పుడు సూర్యుడి యొక్క గతి మారుతూ ఉంటుంది. మరి అప్పుడు సేమ్ డేట్స్ ఎందుకు రావమ్మా ఎవ్రీ ఇయర్? అదే కదా, డేట్స్ ఎందుకు రావు, సేమ్ తేదీలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ తేదీలు ఒకటే, తిథులు మారతాయి. మనం భారతీయులకి విశాలమైనటువంటి దృక్పథం అమ్మ. మేము ఇది మాత్రమే పాటిస్తాం, ఇంకోటి మాకు అక్కర్లేదు అనేటటువంటి మూర్ఖత్వం లేదు.
మొండితనం లేదు. ఉమ్, కొన్నింటినేమో చాంద్రమానాన్ని బట్టి అనుసరిస్తాం, కొన్నింటిని సౌరమానాన్ని బట్టి అనుసరిస్తాం. ఉమ్, ఇప్పుడు విషువులు కానీ అయనాలు కానీ ఇవన్నీ సూర్యుడికి సంబంధించినవి గనక సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో వాటిని పరిగణనలోకి తీసుకుంటాం. ఉమ్, తిథులతో పూర్ణిమలు అమావాస్యలు ఇత్యాదులన్నీ చాంద్రమానాన్ని అనుసరించి చూస్తాం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటున్నాం. మరి సమన్వయం చేసుకుంటూ తప్పనిసరిగా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి విశేషం గనక ఉమ్, సూర్యుడు రాసులు మారేదే పరిగణనలోకి తీసుకుంటాం. ఉమ్, అందువల్ల ప్రతి సంవత్సరం జనవరి 14 గాని 15 గాని వస్తుంది. ఉమ్. ఈ సంవత్సరం అమ్మా, ఈ సంవత్సరం 15 అని అంటున్నారు. సో అకార్డింగ్ టు టిటిడి క్యాలెండర్ అయితే 15. టిటిడి నుంచి 15వ తారీఖు అని చెప్పారు. ఎందుకంటే డిసెంబర్ 16 సాయంకాలం ధనుసు రాశిలో ప్రవేశించాడు సూర్యుడు. అక్కడి నుంచి లెక్క వేసుకుని కనుక వచ్చినట్టయితే 30 రోజులకి అక్కడికి వస్తుంది. సో అమ్మ, ముఖ్యంగా సంక్రాంతి పూట దాన ధర్మాలు చేస్తే, ముఖ్యంగా దానం ఎలాగో చేస్తూ ఉంటాం అనుకోండి, చాలా మంచిది అంటారు. అవునమ్మా. లభించే పుణ్యం అంతా ఇంత కాదు అంటారు. ఏమేం చేయాలంటారు? దీనికి కారణం కూడా ఒకటి ఉందమ్మా. బలి చక్రవర్తి 3 అడుగులు తాను నాశనం అవుతాను తెలిసి కూడా ఇచ్చాడు కదా. ఉమ్, ఉమ్, గురువు గారు వద్దంటుంటే కూడా ఇచ్చాడు కదా. ఉమ్, మరి దానికి ఫలితంగా శ్రీ మహావిష్ణువు అతడికి భూమండలాన్ని 3 రోజులు పరిపాలించుకునే అధికారం ఇచ్చాడు. ఉమ్, కొంతమంది ఏమో ఏమని చెప్తారంటే నరక చతుర్దశి, ఉమ్, దీపావళి, తర్వాత బలిపాడ్యమి ఈ 3 రోజులు అని చెప్తారు. ఉమ్, కానీ మన వాళ్ళ విశ్వాసం ఏమిటంటే ఓణం దగ్గర అనుకునే వాళ్ళు కేరళ ప్రాంతం వాళ్ళు ఓణం అనుకుంటారు. ఉమ్, మనకి లెక్క ఏమిటంటే ఈ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుము, ఉమ్, ఈ 3 రోజులు భూమిని బలిచక్రవర్తి పరిపాలన చేస్తాడు అని. ఓకే. బలిచక్రవర్తి దేనికి ప్రసిద్ధి? దానానికి దానం. ప్రసిద్ధి. ఉమ్, కనుక బలిచక్రవర్తికి ప్రీతి కలగాలంటే ఏం చెయ్యాలి? దానం. విస్తృతంగా దానాలు చేయాలి. ఉమ్, కనుక ఆయన పరిపాలన చేసేటటువంటి సమయంలో దానం చేయడం అనేది చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. ఉమ్, పైగా ఇదేమో ప్రతి సంక్రమణానికి కూడా పితృతర్పణాలు ఇవ్వడమును దానాలు చేయడం మంచిదంటారు. ఉమ్, అందులో ఇది మరీ ఎక్కువ అన్నమాట. ఉమ్, ఎందుకంటే పితృదేవతలు ఇంకా వెళ్ళిపోతారు పైకి. ఎందుకంటే ఆ ముందు రోజే ఉత్తరాయణ పుణ్యకాలం రావడానికి ముందు రోజే దక్షిణాయనం అయిపోయి పితృదేవతలు పై లోకాలకి తమ లోకాలకి తాము వెళ్ళిపోతారు. ఇక నుంచి దేవతల రాజ్యంగా, అంటే దేవతలు ఎక్కువగా ప్రభావం చూపించే కాలంగా పరిగణించబడుతుంది. కనుక వాళ్ళకి సంతృప్తి కలగడానికి పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి దానాలు కొన్ని ఉన్నాయి. అమ్మా, ఇంకా అందరి దేవతలకి ప్రీతికరమైన దానాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇస్తారు. అన్నిట్లో ప్రధానంగా ఉమ్, ఆ నువ్వులు దానం చేయడం అంటారు. ఉమ్, అసలు మహారాష్ట్రలో అయితే దీన్ని తిల్ సంక్రాంతి అని అంటారు. ఉహుం, నువ్వులు పంచుకుంటారు. ఉమ్. నువ్వు వాయనాల్లో కూడా నువ్వులుండలు కంపల్సరీ పెడతారు కదా. అవునమ్మా. మనం ఇప్పుడు శ్రావణ మాసంలో గనక గుగ్గిళ్ళు పెట్టినట్టుగా ఆ, ఖచ్చితంగా నువ్వులు దానం చేస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళు ఇంకా మనం నువ్వులు ఉండలాగా ఇస్తే తీసుకోక కొంతమంది అభ్యంతరం ఉంటుంది. ఆ తెల్లగా ఉండేవి కూడా లోపల నువ్వుతో చేసింది, అది కూడా ఉమ్, వాటిని తిల్ అనే పేరుతోనే ఉంటాయి. అవును. తెల్లగా ఉంటాయి కానీ ఉమ్, మొత్తం పౌడర్ మంచి పంచదార పొడులాగా ఇవన్నీ కూడా ఇవ్వడం అన్నది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకు అంటే ఇది పీడ సంబంధమైన రోజులు వెళ్ళిపోయాయి, అదొక కారణం. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి అంటేనే పీడ రోజులు. పీడ పోయిందే, తెలిసి పీడ ఉంటాయి. పోయిన రోజు, ఉహు, పీడ పోతుంది అక్కడికి. అచ్చా. తర్వాత మకర రాశికి అధిపతి శనికి సంబంధించినటువంటి ధాన్యం నువ్వులు. కనుక ఈనాడు నువ్వులు దానం చేయడం చాలా ప్రధానం. Yes. పితృదేవతలకి నువ్వులు ప్రధానం. ఉమ్, శని అక్కడ ఉన్నాడు కనుక దానికి నువ్వులు ప్రధానం. ఉమ్, అందుకని ఏం చేస్తారు, నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరని చెప్పి నువ్వులు అద్దె అరిసెలు తయారు చేస్తారు. ఉమ్, అలాగే ఈ సకినాలు చేసేవాళ్ళు కూడానమ్మా నువ్వులేసి చేస్తారు ఉమ్. కొంతమంది. అవునమ్మా. వాము జీలకర్రే కాకుండా నువ్వులు కూడా వేస్తారు. ఉమ్, అంటే నువ్వుల వాడకం చాలా ప్రధానం. ఉమ్, ఎందుకు అంటే ఇప్పటిదాకా చలికాలం కదా, ఉమ్. బాగా అందులో కాల్షియం కూడా, ఆ, ఆ చలి కూడా, వేడి కూడా. వేడి ఉంటుంది. దానివల్ల దాని నుంచి నెమ్మదిగా దాని వాడకం బాగా వాడుతూ నెమ్మదిగా దాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చేటటువంటిది కాలం. అందుకని నువ్వులు తప్పనిసరిగా వాడకం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. ఈ రోజున మీరన్న దానాల్లో ప్రధానంగా చేసేది గుమ్మడికాయ దానం చేస్తారు. కూష్మాండ దానం అంటారు. ఓ, అవునమ్మా. పెద్ద గుమ్మడి. ఎవరికైనా అలా దానం చేసినంత భూమండలం అంతా దానం చేసినంత ఫలితంట. ఉమ్, గుమ్మడికాయ ఆకారంలోనే ఉంటుంది భూమి.
భూమికి కూడానమ్మా కనపడవు కానీ మన కంటికి ఇలాగే గుమ్మడికి ఎలా అయితే ఇలా తొనలు తొనలుగా ఉంటుందో అట్లాగే ఉంటుంది, దాని పర్వములు అంటారు, అలా ఉంటుంది. అందుకని భూమి గుమ్మడి పండు దానం ఇచ్చినట్టయితే భూమండలాన్ని దానం ఇచ్చినంత ఫలితం ఉంటుందని చెప్పి గుమ్మడిని దానం ఇస్తూ ఉంటారు. వస్త్రదానం చాలా ప్రధానం. వస్త్రాలు ఎప్పుడు కూడా శరీరానికి సంకేతం. వస్త్రం ఇచ్చారు అంటే ఎప్పుడు కాదనకూడదట. ఎందుకంటే మరొక జన్మ, ఈ శరీరం వదిలేస్తే శరీరాన్ని వస్త్రంతో పోలుస్తాం కదా, ఈ శరీరం వదిలేస్తే మరో శరీరం ధరించినట్టు ఆ వస్త్రం తీసుకున్నామంటే మరొక దాటికి మనకి సిద్ధంగా ఉంది అని ఇలా సంకేతంగా చెప్తూ ఉంటారు. వస్త్రాలు చాలా ప్రధానం. వస్త్రదానం చేయడం, నువ్వులు దానం చేయడం, ఏది దానం చేసినా మంచిదే. ప్రధానంగా గుమ్మడి పండు దానం చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మాసం అంతా ముగ్గులు పెడుతూ ఉంటాం కదమ్మా. భోగి రోజు ప్రత్యేకంగా ఒకటి, మళ్ళీ సంక్రాంతి రోజు చుక్కల ముగ్గులు అలా పెడుతూ ఉంటాం కదా. సో దానికి ప్రత్యేకత ఉందమ్మా. భోగి నాడు స్వర్గద్వారాలు మూసుకున్నట్టే ఉంటాయి. అంటే ఇట్లా నలుచదరంగా గదులేసి, గడులు, ఈ గడులు ఇవన్నీ గదులు, స్వర్గంలో ఉన్న గదులు అనమాట. ఇవన్నీ ఒకదాంతో ఒకటి వెళ్ళేది కలుపుకుంటూ పెడతాం గాని మా మధ్యలో తలుపులు తెరిచుండవు. ఇదే ముగ్గు సంక్రాంతి నాడు తెరిచినట్టుంటాయి, అంటే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయని. అంతేకాదు సంక్రాంతి భోగి నాడు రథం ముగ్గేస్తారు. ఆ రథం ఇంట్లోకి వస్తున్నట్టుగా వేస్తారు. సంక్రాంతి మామూలుగా వేస్తారు, సంక్రాంతి నాడు ఇంట్లోకి వస్తున్నట్టుగా వేస్తారు అదే ముగ్గుని. అదే కనుము నాడు బయటకు వెళ్తున్నట్టుగా వేస్తారు. అంటే ఏమిటి రథం ముగ్గేయడం లెక్క అంటే సూర్య సంచారం గతి మారుతోంది అని తెలియచెప్పడం. సూర్యుడికి సంబంధించిన పండగను మనం ఏమంటున్నాం, రథసప్తమి అంటున్నాం గాని సూర్య సప్తమి అంటలేదు కదా. మరి రథసప్తమి అంటున్నాం అంటే రథానికే ప్రాధాన్యం ఉంది కనుక రథం వేసామంటే సూర్యుడు అని అర్థం. కనుక ఆ రథం ఇంట్లోకి వచ్చేటట్టు బయటకు వచ్చేట్టు వేసి అంతరిక్షంలో జరిగేటటువంటి ఖగోళ విన్యాసాలన్నీ కూడా మనం పిల్లలకి ముగ్గుల ద్వారా తెలియజెప్పేటటువంటి ఒక గొప్ప సంస్కృతి మనది. అంటే ప్రాక్టికల్ గా చెప్తే ఈజీగా అర్థమైపోతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదమ్మా. అందుకని ముగ్గులేసి చెప్పేస్తాం, ఇవాళ ముగ్గు వేయాలంతే. ఎందుకు వేయాలని ఎప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు అడుగుతారు, అప్పుడు ఆలోచిస్తారు ఎందుకు వేయాలి ఇవాళ రథం ముగ్గు ఎందుకు వేస్తున్నాం అని. రైట్. సో సంక్రాంతి పండుగ రోజు మనం తప్పకుండా చేయాల్సిన పనులు, వేసుకోవాల్సిన ముగ్గులు, చేయవలసిన దాన ధర్మాలు అన్ని, ఒకవేళ భోగి పళ్ళు ఏ కారణంగా అన్నా ముందు రోజు పోసుకోకపోతే ఈ రోజు పోసుకుంటారు. పేరెంట్ మరి అందరి ఇళ్లలోనూ ఉంటుంది కదా బొమ్మలు పెడితే, ఇవాళ కొంతమంది ఇళ్లలో అలా సర్దుకుని పెట్టుకోవడాలు కూడా ఉంటాయి. అమ్మ 3 రోజులు కూడా తలంటు పోసుకోవాలి, అభ్యంగన స్నానం లేదమ్మా. అభ్యంగన స్నానం ఒక్క భోగి నాడే, సంక్రాంతి నాడు అసలు తల మీద నీళ్లు పోసుకోవాల్సిన పని లేదు. పిల్లలు ఎవరును పెద్దవాళ్ళు పోసుకుంటారు, ఒట్టి నీళ్లు పోసుకుంటారు. పితృదేవతలకు సంబంధించింది కదా, పితృదేవతలకు సంబంధించిన కార్యాలు చేసేటప్పుడు తలకి నూనె పెట్టుకుని చేసుకోరుగా, ఊరికే చేసుకుంటారు. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.